వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఏపీ మహిళలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా వైసీపీ నేత చేసిన కామెంట్స్ పై ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి స్పందిస్తూ సంకర జాతి అని మహిళలను అవమానిస్తారా అని షర్మిల అన్నారు. ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని తనను కూడా వదిలి పెట్టలేదన్నారు. సైతాన్ సైన్యంతో తన మీద తప్పుడు ప్రచారం చేయించారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ బిడ్డ అని ఒక మహిళని చూడకుండా కించపరిచారన్నారు. జగన్ నా అక్క చెల్లెళ్ళు అంటారని, కానీ జగన్ సొంత చెల్లికే మర్యాద లేదని, ఇక రాష్ట్రంలో వీళ్ళు మహిళలకు ఏం గౌరవం ఇస్తారు అంటూ షర్మిల ప్రశ్నించారు. వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు సీఎం చంద్రబాబుకు మద్దతిస్తున్నారన్న మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని షర్మిల అన్నారు. నా రక్త సంబంధమే నాపై విష ప్రచారం చేసింది, నేను వైఎస్ఆర్కే పుట్టలేదని ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయమ్మకు నేను అక్రమ సంతానమని ప్రచారం చేశారని, మీరు చేసిన అసభ్య వ్యాఖ్యల పట్ల నేను ఎంత బాధపడి ఉంటానని షర్మిల ప్రశ్నించారు. అన్న కష్టాల్లో ఉన్నాడని అనగానే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, రక్త సంబంధానికి విలువ ఇచ్చి పాదయాత్ర చేశానని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ప్రజా పోరాటాలకే నా మద్దతు ఉంటుంది అని షర్మిల తెలిపారు. మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. 5 సంవత్సరాలుగా ఏది పడితే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి, మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు, అంబానీకి ఏది కావాలంటే అది ఇచ్చారు. ప్రతి విధానంలో బీజేపీ పార్టీకి కొమ్ము కాసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చెప్పండి, రోజా గారు మద్దతు ఇచ్చింది ఎవరికి? ఇంకో మాట కూడా అన్నారు రోజా గారు, నా మీద విష ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి నేను దాని కోసం బాధపడ్డాను, నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా గారు. అవును, నేను బాధపడ్డ మాట నిజమే. మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే, మరి మీరు వైసీపీ వారు, నా సొంత వారు, నా కుటుంబం, నా రక్త సంబంధం, మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడి ఉంటాను. మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నారు, విజయమ్మ అక్రమ సంతానం అన్నారు, నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు, నన్ను కనీసం ఒక మహిళగా చూసారా, కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నారు. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా
3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను, మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి. మహిళలను కించపరిచే సాక్షి మీడియాను రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా గజపతి నగరం మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద పలు నినాదాలు చేసిన అనంతరం 4 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వేదికగా నిలిచిన సాక్షి మీడియాను నిషేధించాలని వివిధ వర్గాలకు చెందిన మహిళలు విశాఖ భీమిలి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ డెబిట్ పేరుతో సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, గెస్ట్ ప్యానెల్ కృష్ణంరాజులు మనోభావాలు దెబ్బతీసేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. అమరావతి రాజధానిపై అక్కసుతో సాక్షి మీడియా కుట్రకు తెరతీసిందని వారు ఆరోపించారు. దీని వెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి ఉన్నారన్నారు. బాధ్యులైన వారిని అరెస్టు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ 29వ వార్డు ప్రకాశరావు పేటలో ప్రతిష్టాత్మకంగా జరిగిన బంగారమ్మ తల్లి జాతరలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ నిర్వాహకులు వాసుపల్లిని ఘనంగా ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు వాసుపల్లి గణేష్ కుమార్ పై ఉండాలని ప్రధాన అర్చకులు గజపతిరాజు ఆశీర్వచనాలు అందజేశారు. బంగారమ్మ తల్లి పండుగ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు వాసుపల్లి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్న జానకీరాం, సౌత్ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆకులు శ్యామ్, బేవార మహేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సమక్షంలో వైసీపీ నుంచి 20 కుటుంబాలు టీడీపీలో చేరారు. కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ డి రాజేశ్వరి, టీడీపీ సీనియర్ నాయుడు అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఎటు కొట్టి నువ్వు ఆడు ఎదుగు పోయి కొట్టావు మామ
నాకు కొంచెం సైజ్ అన్న శేఖం అన్న ఇట్లా తిరగనా జర శేఖం ఫోటో కోసం పెట్టాను అందరూ వస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం ఏఆర్ హాస్పిటల్లో కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి ఇక్కడ వైద్యం చేస్తున్న వ్యక్తి గురించి ఆరా తీయగా ఇక్కడ వైద్యం చేస్తున్న వ్యక్తి నకిలీ డాక్టర్ అని తేలింది. దీంతో ఆసుపత్రిని సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కడ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారథి, కడ సలహా మండల సభ్యులు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు, కుప్పం ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అమరావతి మహిళను అవమానించిన సాక్షి ఛానల్ లైసెన్స్ ను రద్దు చేయాలంటూ కోనసీమ జిల్లా రాజోలు మహిళలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్డు చెప్తున్నారు కదా అమరావతి మహిళలని అవమానించిన జగన్కు గింటే క్షమాపణ చెప్పాలి. అమరావతి మహిళలను అవమానించిన జగన్కు వృద్ధ మహిళకు మాయ మాటలు చెప్పి మత్తులోకి నెట్టి ఆమె వద్దనున్న దోపిడీ చేసిన జంటను మెదక్ జిల్లా మనోహరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వృద్ధురాలిని చంపుతామని బెదిరించి బలవంతంగా ఆమె మెడలోని బంగారు, నల్లపూసల తాడు, చెవి కమ్మలు మరియు వెండి కాళ్ల కడియాలను దొంగలించి పరారయ్యారు. కిలాడి జంట దొంగలించిన ఆభరణాలను అమ్మడానికి వెళుతుండగా దండుపల్లి వద్ద విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. బంగారు తర్వాత వెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహరాబాద్ పోలీసులు సిఐ రంగకృష్ణ, తుప్రాన్ సిఐ రంగకృష్ణ, తర్వాత మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము మీద వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో నేరస్తులు ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే, ఇక్కడ సంబంధించిన వాళ్ళే. కొప్పులపల్లి గ్రామానికి చెందిన బర్నాపురం పెంటయ్య అని చెప్పేసి ఇతరు, తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వటూరు గ్రామానికి చెందిన ఈ మహిళ. ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈమెతోని గత కొంతకాలం నుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అయితే ఈయన పెంటయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లోకి అలవాటు పడ్డాడు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాట్లు తర్వాత ఆయనకున్న మద్యపానం సేవించడం, తర్వాత పేకాట ఆడటం లాంటి ఈ చెడు వ్యసనాలు ఉన్నాయి. సో దానికి ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఇంకా తోడు కావడంతో ఈ వ్యసనం అనేది చాలా ఎక్కువైపోయి ఆ అవసరాల కోసము తర్వాత రకరకాల తెలిసిన వాళ్ళ దగ్గర తర్వాత ఆన్లైన్లో కూడా ఈ అప్పులు అనేవి చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చడం కోసము ఏలూరు జిల్లాలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో సిరిపల్లి రాజు అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 33 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నిందితుడు రాజు రొయ్యల చెరువుపై పనిచేసేవాడని, దురహల వాటులకు జీతం సరిపోక రొయ్యల చెరువు ఇంటి యజమాని హైదరాబాద్ వెళ్లగా రాత్రిపూట ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి చెక్క బీరువాలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించడానికి తెలిపారు.
ప్రవేశించి బంగారం చోరీ చేశాడు. వెంటనే అనుమానితుల్ని నేరో డౌన్ చేసుకొని మన నిడమల సిఐ గారు, మన గణపవరం ఇన్స్పెక్టర్ మణికుమార్, తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ 1835 శంకర్ కలిసి త్వరగా నిందితుడిని నేరో డౌన్ చేయడమే కాకుండా అతను పట్టుకోవడము, అతని దగ్గర ఉన్న మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మళ్ళీ మనం అర్థం చేసుకోవడం త్వరగా మనం నిందితుడిని గుర్తించగలిగి ఎంత త్వరగా మనం పట్టుకుంటే అంత మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం వాళ్ళ దగ్గర పోయిన 100% బంగారం కూడా కీపింగ్లో ఉంటాయి. కాబట్టి నిందితుడు గుర్తిస్తాడు. అలా కాకుండా సీసీటీవీ ఎత్తుకొని మన మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్కి లింక్ లేకుండా పెట్టుకుంటే. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.